ఆమెన్ అన్నవారికి ఆశీర్వాదం ఉంది. ఇంకెవరైనా ఆమెను చెప్పలేదా? మరొకసారి మీకు అవకాశాన్ని ఇస్తాం. యేసయ్య పరిశుద్ధమైన నామమునకు స్తోత్ర మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈ మంచి సమయాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే అయోగ్యులమైన మమ్మల్ని ఆహ్వానించినటువంటి దైవజనులు సామెలయ్య గారికి, విక్కమ్మ గారికి, వారి పిల్లలకు, అలాగే కూడి వచ్చిన మీకందరికీ, సంఘమంతటికి కూడా వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మా పరిచర్యలో పాస్టర్ ఇమాన్యుయల్ గారు ఇక్కడ కింద కూర్చున్నారు. పాస్టర్ గారు ఒక మంచి మందిరాన్ని కలిగి ఉన్నారు. వారు బత్తలూరు గ్రామంలో సేవ చేస్తున్నారు, చక్కగా పరిచర్య చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాకు కూడా చక్కగా సహకారం అందిస్తూ వస్తూ ఉన్నారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సమయానికి మీరు అందరు రావటము మాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే సామెలయ్య గారు చక్కగా సమయానికే 3 గంటలకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అయ్యా బయలుదేరినారా, ఎక్కడున్నారు అని అడిగారు. అడిగితే 4కు బయలుదేరుతామయ్యా, మేము 6కంతా వచ్చేస్తాము అన్నాను. రాలేదయ్యా అన్నాడు. కానీ ప్రభు సహాయం ద్వారా 4కు బయలుదేరి 6 గంటలకల్లా ఖచ్చితంగా నందికూరుకి దేవుడు నడిపించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఆటంకాలు కలగకుండా అద్భుతంగా, ఎందుకంటే అయ్యగారు కూడా సమయాన్ని పాటిస్తున్నారు కనుక దేవుడు మమ్మల్ని కూడా సమయానికే నడిపించినాడు. దేవునికి స్తోత్రం. మేము కూడా నంద్యాల ఏరియాలో ఉన్నాము. ప్రియులు రెవరెండ్ డాక్టర్ జనవల్ అన్నాసయ్య గారు కూడా సమయాన్ని ఖచ్చితంగా పాటించగలుగుతారు. మేము కూడా పెద్దలను చూసి మేము కూడా ఆ విధంగా తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని కూడా మేము నేర్చుకుంటున్నాం, మిమ్మల్ని చూసి కూడా. హల్లెలూయా. చాలామంది చాలా చోట్ల వెళ్దాంలే అనుకుంటా ఉంటారు, కానీ మీరు సమయానికి వచ్చినందుకు చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలో నుండి వెళ్ళక మునుపు ఒక చిన్న పాట పాడాలని ప్రభు అయోగ్యునైన నన్ను ప్రేమించి అనేకమైనటువంటి ఇంచుమించు 40 పాటలు రాసి పాడటానికి, సంగీతం చేయటానికి, క్యాసెట్ చేయడానికి కూడా ప్రభు అయోగ్యుడైన నాకు కూడా మంచి అవకాశాన్ని ప్రభు ఇచ్చారు. వాటిలో ఒక పాటను పాడి మీకు వినిపిస్తాను. దేవునికి స్తోత్రం. నాతో కలిసి మీరు కూడా పాడండి. చప్పట్లు కొట్టి యెహోవా నా ప్రాణమునకు మూలము, దీర్ఘాయుసునకు మూలము నీవే కదా యెహోవా. అందరూ పాడదాం. నా ప్రాణమునకు మూలము, దీర్ఘాయుసునకు మూలము నీవే కదా, సమస్తమునకు ఆధారము నీవే కదా, నిన్ను మించిన వారు ఎవరు లేరయ్యా, సమస్తమునకు ఆధారము నీవే కదా, నిన్ను మించిన వారు ఎవరు లేరయ్యా, నిన్ను మించిన వారు ఎవరు లేరయ్యా. యెహోవా నా ప్రాణమునకు మూలము, దీర్ఘాయుసునకు మూలము నీవే కదా. ఆమేన్.
గాయపరచి గాయమును కట్టువాడవు, మరణము తప్పించుట నీ వశమే. గాయపరచి గాయమును కట్టువాడవు, మరణము తప్పించుట నీ వశమే. స్వస్థపరచువాడవు నీవే, జీవింపజేయువాడవు నీవే. స్వస్థపరచువాడవు నీవే, జీవింపజేయువాడవు నీవే. నీవే కదా యేసు, నీవే కదా. ఆమేన్. నీవే కదా యేసు, నీవే కదా. యెహోవా నా ప్రాణమునకు మూలము, దీర్ఘాయుసునకు మూలము నీవే కదా. యెహోవా నా ప్రాణమునకు మూలము, దీర్ఘాయుసునకు మూలము నీవే కదా. ఎండిన చెట్టును చిగురింపచేసినావు, ఫలింపజేసి వృద్ధి పొందించినావు. ఎండిన చెట్టును చిగురింపజేసినావు, ఫలింపజేసి వృద్ధి పొందించినావు. సహాయము చేయువాడవు, ఆశీర్వదించువాడవు నీవే. సహాయము చేయువాడవు, ఆశీర్వదించువాడవు నీవే. నీవే కదా యేసు, నీవే కదా. ఆమేన్. నీవే కదా యేసు, నీవే కదా. యెహోవా నా ప్రాణమునకు మూలము, దీర్ఘాయుసునకు మూలము నీవే కదా. యెహోవా నా ప్రాణమునకు మూలము, దీర్ఘాయుసునకు మూలము నీవే కదా. సమస్తమునకు ఆధారము నీవే కదా. నిన్ను మించిన వారు ఎవరు లేరయ్యా. సమస్తమునకు ఆధారము నీవే కదా. నిన్ను మించిన వారు ఎవరు లేరయ్యా. నిన్ను మించిన వారు ఎవరు లేరయ్యా. నిన్ను మించిన వారు ఎవరు లేరయ్యా. హల్లెలూయా. మీకు ముందు తెలియకపోయినా నాతో పాటు పాడినారు. మీకు ఎప్పుడు తెలుసమ్మా ఈ పాట? అయ్యగారు ఏమన్నా వినిపించినారు, అయ్యగారికి పంపించింది ముందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం, మహిమ కలుగును గాక. రోమా పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాము. రోమా పత్రిక 14వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాము. క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనమందరం ఎవరమమ్మా? క్రీస్తుకు దాసులు, మనుషులకు దాసులు కాదు. మనుషులకు ఎప్పుడు దాసులం అవుతామంటే, అప్పిచ్చిన వాడు అప్పు తీసుకుంటే అప్పిచ్చినోనికి దాసులం అవుతాం. అందుకని దేవుని బిడ్డలమైన మనము అప్పు చేయకుండా
దేవుడు నడిపించును గాక. ఒకవేళ అప్పు సమస్యలు అవన్నీ కూడా తొలగించబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక నుండి అప్పు ఇచ్చేవారిగా దేవుడు మళ్ళీ చేయును గాక. ఆమేన్, హల్లెలూయా. మనము దేవునికి దాసులుగా ఉన్నటువంటి మనము ఎలాగో ఉండాలి అని వాక్యం చెబుతుందంటే, క్రీస్తుకు దేవునికి ఇష్టలుగా ఉండాలి. మనుషుల దృష్టిలో ఎలా ఉండాలంట? యోగ్యులుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఎవరు దేవునికి ఇష్టంగా ఉన్నారు, ఎవరు దేవునికి ఇష్టంగా లేరో దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలను జాగ్రత్తగా విని దైవాశీర్వాదాన్ని పొందుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ ఏం రాయబడి ఉందంటే, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. చప్పట్లు కొడదాము, హల్లెలూయా. ఎలా అంట? దేవునికి ఇష్టుడై ఉండెనని మంచి సాక్ష్యమును కలిగి ఉన్నాడు. ఆమేన్. క్రీస్తుకు మనం ఎలా ఉండాలంట? మొట్టమొదటిగా చదవబడిన లేఖనములో ఇష్టులుగా ఉండాలి. ఇక్కడ హనోకు ఎలా ఉన్నాడంట? ఇష్టుడిగా ఉన్నాడు. ఆయన ఈ భూలోకంలో 365 సంవత్సరాలు జీవించినాడు. 360 సంవత్సరాలు దేవునితో నడుచుతూ అలాగే తన కుటుంబం పట్ల ఒక మంచి గొప్ప బాధ్యతను కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తి హనోకు. చాలామంది మాకు దేవుడే 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 అని చెప్పి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోయేవారు కూడా ఉంటారు. అలా ఉండకూడదు. దేవుని సేవను చేస్తూ దేవుని పరిచర్యలో ముందుకు సాగుతూ కుటుంబం పట్ల ఒక గొప్ప బాధ్యతను కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హనోకు అనగా అర్థం ఏంటంటే దేవుణ్ణి వెంబడించువాడు. చెప్పండి, ఎవరిని వెంబడించువాడు? దేవుణ్ణి వెంబడించువాడుగా ఉన్నాడు ఆయన. మన జీవితాల్లో కూడా ఎవరినో వెంబడించకుండా మనము కూడా దేవుణ్ణి వెంబడించే బిడ్డలుగా మనం ఉండాలి. అట్టి భాగ్యము దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. హనోకు తండ్రి పేరు ఏం పేరంటే ఎరెదు. ఇదంతా వాక్యాలు ఆది కాండంలో, తర్వాత మీరు చదువుకోండి. తర్వాత ఇక్కడ రాయబడి ఉంది, హనోకు 365 సంవత్సరాలు జీవించిన తర్వాత దేవునితో నడుస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, హనోకు, ఇంతకాలం భూలోకంలో నువ్వు జీవించినావు కదా, ఇప్పుడు నాతో పాటు వచ్చేయి అన్నాడంట. అంటనే ఇంకేం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినాడంట. అందుకని హనోకుకి ఏం లేదు, భూలోకంలో మరణం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణం లేకుండా కొనిపోబడ్డాడు. కొనిపోబడక మునుపు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అంటే దేవునికి ఇష్టునిగా జీవించగలిగాడు. హల్లెలూయా. మనము కూడా ఈ లోకంలో దేవునికి అయిష్టంగా ఉండటానికి సాతాను మనల్ని వాడుకుంటూ ఉంటాడు. ఎన్నో వాని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ దేవునికి ఇష్టంగా ఉండటానికి మనం శతవిధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎంతవరకు ప్రయత్నం చేయాలి? 1 సంవత్సరమా, 2 సంవత్సరాలా? కాదు, మన జీవితాంతం, బ్రతుకు కాలం అంతా. అందుకని వాక్యంలో నరుల కాలము యుద్ధ కాలం అంటే అన్నిటిది మనం పోరాడుకుంటూనే ఉండాలి. ఒకనాడిది కాదు ఇది సంసారం. మనం బ్రతికినంత కాలం పోరాడుతూనే ఉండాలి. దేవునికి ఇష్టంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దేవుని ఆత్మ సహాయాన్ని మనం కోరుకోవాలి. దేవుని ఆత్మ సహాయం కోరుకోక మనం దేవునికి ఇష్టంగా జీవించాలంటే జీవించలేము. నీవు ఒక బలహీనతతో, ఒక పొరపాటులో, ఒక పాపంలో నువ్వు నడుస్తున్నావంటే దేవుని సహాయాన్ని మొదట కోరుకోవాలి. దేవా, ఈ బలహీనత నుండి నేను జయించలేకపోతున్నాను, నీ ఆత్మ సహాయం లేకపోతే నేను జయించలేనయ్యా. ఎప్పుడు కన్నీరుతో ప్రార్థన చేయాలి. నువ్వు చేస్తూ ఈరోజు చేస్తా ఉన్నావు, మారలేదు, రేపైనా మారుతావు, మొన్నాడైనా, వచ్చే వారమైనా, వచ్చే నెల, వచ్చే సంవత్సరం. ఆ విధంగా దేవుడు తప్పకుండా, మన ప్రార్థనకు దేవుడు తప్పకుండా ఫలితాన్ని ఇస్తాడు.
ఒక దైవజనుడు ముగ్గురు స్నేహితుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇద్దరు స్నేహితులు మారారు, ఇంకొక స్నేహితుడు మారలేదు. తన డైరీలో రాసుకుంటున్నాడు ఆ భక్తుడు, నేను ఈ స్నేహితుని కోసం, ఫలాని స్నేహితుని కోసం ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినప్పుడు మారాడు. మరొక స్నేహితుడు ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేయగా మారాడు. మరి మూడవ స్నేహితుడు ఉన్నాడు, నేను ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను అని రాసుకున్నాడు. అంతలోకి చనిపోయినాడు ఆయన. తన వయసు వచ్చిన తర్వాత చనిపోయాడు. ఆయన మారలే. అప్పుడు మీరేమనుకుంటారు? చేసి ఏం ప్రయోజనం, చచ్చిపోయినా కూడా అతను మారలేదే అనుకుంటాం. కానీ ఆ స్నేహితులకు తెలిసింది, పలానా ఆయన చనిపోయినాడు, ఒక మంచి స్నేహితుడు, గొప్ప దైవజనుడు చనిపోయాడని భూస్థాపన కార్యక్రమానికి వచ్చారు స్నేహితులు. ఆ మూడవ స్నేహితుడు, మారని స్నేహితుడు, ఆయన యొక్క డైరీ చదువుతున్నాడంట, భూస్థాపన కార్డుని. పలానా స్నేహితుని కోసం ఎంతకాలం చేశాడు అని రాసుకున్నాడు కదా, అది చదువుతా ఉన్నాడు. మూడో స్నేహితుడు చదివే వ్యక్తే. ఈ స్నేహితుని కోసం ఇంతకాలం ప్రార్థన చేశాను అనే మాట చదవగానే ఆ భూస్థాపన కార్యక్రమం దగ్గరనే కన్నీళ్లు విడిచి, నా కోసం ఈ దైవజనుడు, నా స్నేహితుడు ఇంతకాలం ప్రార్థన చేసినాడు అని చెప్పి కన్నీళ్లు విడిచి అక్కడే మారు మనసు పొంది రక్షణ పొందాడంట. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే, మనిషి చచ్చిపోయిన ప్రార్థన మాత్రం చచ్చిపోదు. ఆ ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబు ఇస్తాడు. నీవు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావో నువ్వు తప్పకుండా ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు ఆ కార్యాన్ని నీ జీవితాంతం, నీ యొక్క సమయంలో మారకపోయినా నెక్స్ట్ అయినా దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే, హనోకు దేవునికి ఇష్టునిగా, దేవుని వెంబడించు వ్యక్తిగా ఉన్నాడు. ఈయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన కుమారుని పేరేం పేరు తెలుసు ఎవరికన్నా? మెతూసెల. మెతూసెల అనే వ్యక్తి బైబిల్లో నెంబర్ 1గా, అంటే ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి ఎవరు? మెతూసెల. ఎన్ని సంవత్సరాలు జీవించినాడు? 969. థ్యాంక్ యూ, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవునికి ఇష్టునిగా జీవించినటువంటి అతని యొక్క సంతానం కూడా ఆశీర్వదించినాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అలాగున్నే సమూయేలు 2వ గ్రంథంలో 22వ అధ్యాయము 20 వచనం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 20 వచనం చదువుకుందాం. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించను. ఎవరి మాట చెప్తున్నారు? ఎవరమ్మా? ఎవరు చెప్తున్నారు? దావీదు గారు. ఆయన అసలు ఎంత ధైర్యం చెప్తున్నాడు చూసారా? నేను ఆయనకి ఇష్టుడను గనక ఆయన నన్ను తప్పించెను. దేవునికి ఇష్టంగా, దేవానికి నేను ఇష్టంగా జీవిస్తున్నాను తెలుసా మీకు అంటే అంత ధైర్యం కావాలా లేదా? మనం ఎంత ఇష్టంగా జీవించితే దేవునికి చెప్తాము? దావీదు దేవునికి, అందుకనే ఇక్కడ వాక్యంలో రాయబడింది, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనములో, అపోస్తుల కార్యములు త్వరగా చదవాలి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో, తరువాత ఆమేన్, చప్పట్లు కొడదాం, హల్లెలూయా. చూసారా, అక్కడ దేవుని ద్వారా హనోకు మంచి సాక్ష్యం. ఎటువంటి సాక్ష్యం? దేవునికి ఇష్టంగా జీవించినది. ఇక్కడ దావీదును గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? అతడు నా ఇష్టానుసారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతగా ఇష్టంగా జీవించినాడు దావీదు అంటే వాక్యంలో రాయబడి ఉంది ఆయన గురించి. దావీదు ఆ ఒక్క తప్పు విషయం తప్ప అన్ని విషయాల్లో కరెక్ట్గా జీవించినాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఏదో ఒక పొరపాటు ఉంటుంది. అయితే ఆ పొరపాటును అలాగే కొనసాగించకుండా, ఆ పాపంలోనే అలాగే కొనసాగిపోకుండా దాన్ని ఏం చేయాలంటే దాన్ని విడిచిపెట్టాలి, దాన్ని విసర్జించాలి. అప్పుడు దేవునికి ఇష్టంగా మనం కూడా మారుతాం. హల్లెలూయా. దావీదులో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, నాతాను ప్రవక్త వచ్చి ఒక కథ చెప్పాడు. కథ చెప్పి, అంటే కథ అంటే విషయం చెప్పాడు. చెప్పి
100 గొర్రెలు ఉన్నాయి ఒకనికి, ఐశ్వర్యవంతునికి. అతని ఇంటికి చుట్టం వచ్చాడు, బంధువు వచ్చాడు. మరొక పేదవాడు పక్కన ఉన్నాడు, అతనికేమో ఒకటి గొర్రె ఉంది. వీళ్ళ ఇంటి చుట్టానికి వచ్చిన మనిషికి ఎవరు పెట్టాలమ్మా చెప్పండి? మీ ఇంటికి చుట్టం వచ్చి మీరే పెట్టాలి. అవునంటారు కాదంటారా? 100 గొర్రెలు మచ్చుకుండా ఆయనది, ఏదో ఒకటి కోసి మంచి విందు చేయొచ్చు కదా, చేయలా. ఆ పేదవాని దగ్గర ఉన్నటువంటి గొర్రెను తీసుకొని వచ్చి వధించి విందు చేసినాడంట. ఇది ఎక్కడ న్యాయం అంటే ఎట్లా ఉంటుందంటే, అత్తగారి సొమ్ము మీరు పూర్తి చేసుకుంటుండాలి, నేను అన్నీ చెప్పను ఏమ్మా. ఎట్లా ఉంది ఆ మనిషి పరిస్థితి? అలా ఉంది. ఉంటే దావీదుకు ఈ కథల్లో చెప్తుంటే ఎవడు వాడని పైకి లేచినాడు. ఎవడు ఆ దుర్మార్గుడు, ఎవడు వాడు అని లేచినాడు. రాజుగారు కదా, చర్య తీసుకొని పైకి లేస్తే ఈయనన్నాడు, ఆ మనుష్యుడు నీవేనయ్యా, ఆ మనుష్యుడు నీవే అనేసరికి, ఏం రా నీకేమన్నా కళ్ళు తిరుగుతానాయా, నేను ఎవరిని అనుకున్నావు, మహారాజును, నువ్వే అంటావా నన్ను అని అనలే. దావీదులో ఆ మాట అనగానే వెంటనే తలదించుకొని, నిజమే నేను పాపిని, చప్పట్లు కొడదాం హల్లెలూయా, పాపిని. ఒక రాజు నేను పాపిని అని ఒప్పుకోవటంలో ఎంత తగ్గింపు ఉందంటారు, ఉందంటారా లేదా? మనం ఒక హోదాలో ఉంటామమ్మా, మనం ఏదైనా పొరపాటు చేసాం, అంత హోదాలో ఉండి ఇంత తప్పు చేసినామంటే నేనే అది తప్పు చేసి చూపి ఏమ్మా. చిన్న హోదా, చిన్న ఒక రేంజ్లో ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ ఆ దైవజనుని ఎదుట ఆ మహారాజు అయినప్పటికీ నేను పాపిని అని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు, ఎంతో కన్నీరు విడిచాడు, ప్రార్థన చేశాడు. దేవుడు అద్భుత రీతిలో దావీదును అద్భుతంగా ఆశీర్వదించినాడు. అందుకని దావీదు నా ఇష్టానుసారుడు, దేవుని హృదయానుసారుడు. దేవుని హృదయం ఏ విధంగా ఉందో దావీదు హృదయం అంత దగ్గర కలిసిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితంలో మన పాపాన్ని ఒప్పుకునే వారిగా, విడిచిపెట్టువారిగా ఉండాలి. ఒక జైలు అధికారి జైలు దర్శించడానికి వచ్చాడంట. వస్తే అక్కడ ఖైదీలందరూ చాలామంది ఉన్నారంట. ఈ అధికారికి విడిపించే అధికారం కలిగిన వ్యక్తి, అంత గొప్ప స్తోమత అధికారం కలిగినటువంటి వ్యక్తి వచ్చాడు చూడ్డానికి, అందరినీ విజిటింగ్ చేయడానికి వచ్చి, బాబు నువ్వేం తప్పు చేసావురా, నువ్వేం తప్పు చేసావురా, నువ్వేం తప్పు చేసావు అడుగుతా ఉంటే, అయ్యా నేను ఏ తప్పు చేయకుండా నన్ను వచ్చి జైల్లో పడేసినారయ్యా అని ఒకడు చెప్తే, అయ్యా నన్ను చూడ ఎట్టుకుంటున్నారు, నేను ఒక్క పొరపాటు కూడా అన్యాయంగా తీసుకొచ్చి పెట్టినారు అని ఒకడు అయ్యా అని బోరుమని ఏడ్చుకుంటా, నేను అయ్యా చెయ్యని దానికి నిందేసిన, ఈ విధంగా అందరు చెప్తున్నారంట. అందరు చెప్తా ఉంటే అందులో ఒక్క వ్యక్తి మాత్రం అన్నాడంట, అయ్యా నేను మాత్రం నిజంగా తప్పు చేశానయ్యా, ఆ తప్పు నేను తెలుసుకున్నానయ్యా, ఇక నుండి ఎప్పుడు నేను చేయకూడదయ్యా ఈ తప్పు, అయ్యో నేను ఈ తప్పు చేశానయ్యా అని ఏడుస్తున్నాడంట. వాళ్ళందరేమో ఒప్పుకోలేదంట, ఈడొక్కడ మాత్రం ఒప్పుకుంటున్నాడంట, ఏడుస్తున్నాడంట. ఏడుస్తా ఉంటే ఆయన అన్నాడంట, అధికారి నాయన ఇంతమంది నీతిమంతులు, వీళ్ళందరూ నీతిమంతులే నాయన, నువ్వు పాపివి, ఈ జైల్లో ఉండడం మంచిది కాదు నాయన, నువ్వు బయటికి రారా నాయన అని విడిపించినాడంట. చప్పట్లు కొడదాం హల్లెలూయా. ఎందుకు? ఒప్పుకున్నాడు గనక, పాపాన్ని ఒప్పుకున్నాడు గనక, విడిచిపెట్టాడు గనక అతనికి ఏమొచ్చింది? విమోచన, విడుదల వచ్చింది. అలాగే మన పాపమును మనం ఒప్పుకున్నప్పుడు, విడిచిపెట్టినప్పుడు మనకు కూడా గొప్ప విడుదల, విమోచనను కలగజేయవాడు దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ దావీదు దేవునికి ఎందుకు ఇష్టానుసారుడు, హృదయానుసారుడు అయ్యాడంటే తన పాపాన్ని ఒప్పుకున్నాడు, కప్పుకోకుండా ఒప్పుకున్నాడు, విడిచిపెట్టినాడు. ఇంకా ఎప్పుడే కానీ తన జీవితంలో ఇంకా ఏ పొరపాటు చేయకుండా కాపాడుకున్నాడు తన జీవితాన్ని. దేవుని ఆత్మ సహాయం ద్వారా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో, ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనిస్తే అక్కడ అహష్వేరోషు రాజునకు ప్రధానమంత్రిగా ఉండి
తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల క్షేమాన్ని విచారిస్తూ యూదులలో గొప్పవాడై తన దేశస్థులలో చాలా మందికి చెప్పండి ఇష్టుడిగా ఉండెను. ఈయన ఎవరు? మొర్దెకై గారు. ఎలా ఉన్నాడంట? చాలా మందికి ఇష్టుడిగా ఉన్నాడంట. మనం ఎంతమందికి ఇష్టంగా ఉండాం? కొందరు అంటారు మేము దేవునికి ఇష్టంగా అంటే చాలు, మనుషులకు ఇష్టంగా లేకపోయినా చాలు అనుకుంటారు కొందరు తెలియక. అమ్మా, దేవునికి ఇష్టంగా ఉండాలా, మనుషులకు కూడా ఇష్టంగా బ్రతకాలి. యేసు ప్రభు దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఆమేన్, హల్లెలూయా. మన హృదయం బాగుండాలి, మన వస్త్రధారణ శుభ్రత కూడా ఉండాలి. ఒక దైవజనుడు డాక్టర్ డిసిఎస్ దినకరన్నయ్య గారు ఒక విషయాన్ని చెప్పారు. ఏం చెప్పారంటే లోపల హృదయం బాగుండాలి, బయట కూడా బాగుండాలి. ఒక డొక్కు బస్సు, పాత బస్సుకు కొత్త ఇంజిన్ పెట్టినారంట. పాత బస్సుకు డొక్కు బస్సుకు కొత్త ఇంజిన్ పెట్టినారంట. సెల్ఫ్ కొడతాను డగ 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 అని పోతుంటే ఎట్లా ఉంటుంది ఆ బస్సు? పాత డొక్కు పైన బాగుంది, పైన బాగాలేదు, అది టాప్ అంతా ఏం బాగలేదు, ఇంజిన్ మాత్రం కొత్తది. దాని స్పీడుకు ఈ టాప్ వల్ల ఎలా అయిపోతుంది? మీరు చూసినారు ఏమ్మా, మీరు చూసినట్టే చెప్తున్నారు. మంచిది, అది ఊడిపోతుంది, అందరికి తెలుసు కదా. ఇంకొక బస్సు కొత్తగా ఉంది, దానికి పాత ఇంజిన్ వేసినారంట. చూస్తే కొత్తగా ఉంది, దాన్ని ఒరే స్టార్ట్ కాలేదు, వెనక తొయ్యరా. చూసే కొత్త బస్సు ఏం చేస్తున్నారు? వెనక తోస్తున్నారు. అంటే ఎట్లంటుందంటే అలాగే అన్ని విధాలుగా మన హృదయం బాగుండాలి, పైన బాగుండాలి, అన్ని విధాలుగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మొర్దెకై అందరికీ ఇష్టునిగా, అనేకులకు ఇష్టునిగా జీవించి ఉన్నాడు. ఈయన ఎవరు? అహశ్వరోషు రాజునకు ఎలా ఉన్నాడు? ఏ మంత్రిగా ఉన్నాడు? ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఏ మంత్రిగా ఉన్నాడు? ఒక మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారంటే, మామూలుగా ఉన్నటువంటి వ్యక్తి మొర్దెకై ఒక వాచ్మెన్ కీపర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఒక చిన్న పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక పెద్ద గొప్ప అధికారం వచ్చేసరికి ఏమొస్తుంది? చాలామందికి ఏమొస్తుంది అమ్మా? మీకు తెలుసు కదమ్మా. కానీ ఆయనకు గర్వం రాలే. ఏం రాలేదు? గర్వం రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గర్వం ఏమాత్రం రాలేదు. నేను ప్రధానమంత్రి, అప్పుడు స్థితి వేరు, ఇప్పుడు స్థితి వేరు. నా కథ మీకు తెలియదు, నాదంతా టైపు, నా పొజిషనే మారిపోయింది అనే రకము కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ వాక్యంలో మనం చూస్తే తన వారందరితో సమాధానంగా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? మనం కూడా చేతనైనంత మట్టుకు అందరితో సమాధానముగా ఉండుటకు ప్రయత్నించండి అని వాక్యంలో ఉంది. అందరితోనా కొందరితోనా? అందరితో సమాధానం కలిగి ఉండుటకు ప్రయత్నం చేయాలి. దేవుని సహాయాన్ని కోరుకోవాలి. నాకు ఎవరితోనైనా సమాధానం లేకపోతే నాకు నిద్ర రాదు, బీపీ ఎక్కువైపోతుంది. ఎందుకంటే అదే ఆలోచన. ఇంకా నేను ఏ ఆలోచనలు ఉంటానంటే ఇదే ఆలోచన సమాధానం పడేంత వరకు నాకు నెమ్మది ఉండదు. ఎందుకో మరి నాకు అట్లా పెట్టాడు మరి దేవుడు. ఎవరితో నన్ను ఎవరన్నా అన్నా ఏదన్నా వాళ్ళతో నన్ను గురించి వీరు ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పి మధ్యరాత్రి అయితే నిద్ర రాదు. అప్పుడు బీపీ చెక్ చేసుకుంటే బీపీ హైలో ఉంటుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన ప్రభు ఎవరు? ఆయన పేరు సమాధానకర్త. ఆమేన్. మనము కూడా అందరితో సమాధానము కలిగి ఉండుటకు ప్రభు ఆత్మ సహాయం చేయునుగాక. భార్య భర్తల మధ్య అసమాధానం వస్తుంది. అమ్మా, మీలో ఎవరన్నా కొట్లాడనులు ఉండారా? చేయొచ్చరి భార్య భర్తలు ఉండారంటే ఎవరు లేరంట. అద్భుతం. దేవునికి స్తోత్రం. ఏమ్మా,
ప్రతి కుటుంబంలో మనస్పర్ధలు, ఒకరినొకరు అర్థం చేసుకోకుండా సాతానుడు కుటుంబంలో ఎవడు పెట్టేది పెన? సాతానుడు. సైతాన్ వచ్చి భార్యకి చెప్పిందంట, ఇదిగో నీ భర్త ఎవరు అనుకున్నావు? నీ భర్త శరీరం ఎట్లంటుంది అనుకున్నావు? నాకు చూడు, రాత్రి మధ్యరాత్రిలో పోయి నేలకి పెట్టి ఇట నాకు నీ భర్త శరీరం ఉప్పగంటదండి. అదంట ఉప్పగండకేం తీయగంటదే ఏమ్మా, ఉప్పగంటదని చెప్పిందంట సైతాను భార్యకు. భర్త దగ్గరికి పోయి సైతాను, రే నీ భార్య మనిషి అనుకున్నావా? దయ్యం రా. నువ్వు కాబడితే మధ్యరాత్రిలో లేచి చూడు, నేలకి పెట్టి నీ దగ్గరికి ఇటొచ్చాదిరా అని చెప్పినాడంట. ఈమెకి ఇది చెప్పా, ఆయనకేమో అది చెప్పా. ఆయనేమో మధ్యరాత్రిలోకి మేలుకొని ఆయన ఉన్నాడు. ఆ భార్య కాదంట, ఈమె మనిషి కాదంట, దయ్యంగా ఎప్పుడు మారిందబ్బా. ఆయనకు నిద్ర పట్టకుండా కళ్ళు మూసుకొని పండుకున్నట్టు కానీ నిద్ర రాలే. ఎప్పుడెప్పుడు 12 అవుతుందా, ఎప్పుడెప్పుడు లేచి చూద్దామా, కళ్ళు తెరిచి చూద్దామని అట్లనే పడుకున్నా అంట. ఊరికేనన్నా ఏమ్మా ఈమెం చేస్తుంది, 12 ఎప్పుడైతుందే, ఎప్పుడు నేలకి పోయి జాపాలని. ఏమమ్మా 12 అయిందంట. 12 అవుతానే చిన్నగా లేచి చెప్పిలా సైతానుడు ఈపు నాకమని నేలకి పెట్టిట్టు వచ్చంటే వీడు అమ్మా నా భార్య అనుకోండి, దయ్యమే అది. చూడండి ఎట్లంటుందో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, సైతానుడు భార్య హృదయంలో ఒకటి పెడతాడు, భర్త హృదయంలో ఒకటి పెడతాడు. ఇద్దరికి అర్థం కాదు, ఒకరి మనసు ఒకరు కలవదు, అర్థం చేసుకోరు. ఈయన ఒకటి అంటే ఆయన ఓల్డెన్ అంటే ఈమె రైట్ అంటది, ఈమె రైట్ అంటే ఆమె ఓల్డెన్ అంటది. ఆ బస్సు ముందుకు పోతుందేమ్మా, పోతుందే? పోదు. అందుకని మనం కూడా కనుక్కోవాలా. ఏదైనా వివాదం వచ్చిందనుకోండి, భార్య భర్తలకు సమస్య వచ్చిందనుకోండి, మీరేం చేయాలా? పక్కింటి వాళ్ళకి పోయి అన్నీ చెప్పారు. ఏసన్న గారు, దైవజనుడైన ఏసన్న గారు ఒక విషయం చెప్పాడు. ఏమన్నారంటే, ఈ కుటుంబంలో భార్యకు సమస్య వచ్చిందంట. ఈ భార్య ఎవరికి చెప్పాలమ్మా? మోకాల్లోని కన్నీళ్ళు విడిచి, దేవా నా భర్త నా బాధను అర్థం చేసుకోలేకపోతున్నాడు, లేకుంటే నా భర్త యొక్క బాధను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు ప్రభువా అని అడగకుండా ఈమెం చేసిందంటే, పాలు పోసే ఆయనకు వచ్చి పాలు పోనీకి వచ్చాడు కదా ఇప్ప, ఆయనకి చెప్తుందంట రోజు, మా ఆయన ఇటు చేస్తున్నాడయ్యా, చూడయ్యా ఎట్లాంటోడు, చూడయ్యా అని చెప్తుంటే ఆడు ఇని అమ్మ ఎందుకు లేమ్మా నాతో వచ్చేసేయమ్మా అన్నాడంట. అంటే నేను చెప్పే విషయం కాదు, దైవజనుడు ఏసన్న గారు చెప్పిన విషయం చెప్తున్నా మీకు. సైతానుడు ఏం చేస్తాడంటే, కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేస్తాడు. కుటుంబంలో ఎప్పుడు సమాధానం లేదో అప్పుడు దైవజనులకు వచ్చి చెప్పండి, ప్రార్థన చేసే దైవజనులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. సంఘమంతటి కోసం దైవజనుడు దైవజనురాలు ఉన్నారు మీకోసం. మీ బాధ్యత అంతా ఎవరికి ఉంది? ఎవరికిందమ్మా? వేరే దైవజనుకు ఉంటుందా? వేరే పాస్టర్ గారికి ఉండదు. మీరు ఎక్కడన్నా వెళ్తారనుకోండి, నీ పేరే తెలుదు ఆయనకు. ఉంటుందమ్మా? నువ్వు 10,000 కానుక ఇచ్చినాడు, దేవుడా దీవించు ఆమేన్ అని అంటాడు. ఎవరబ్బా ఇచ్చింది అంటే పేరు కూడా గుర్తుండదు. ఇదే మీకు నిర్ణయింపబడినటువంటి దైవజనులైతే ఎవరు ఏ బాధలో ఉన్నారు, ఎవరు ఏ కష్టంలో ఉన్నారు, ఎవరు ఏ అవసరతలు కలిగి ఉన్నారు, ఎవరు ఏ రోగంలో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారని వారికి తెలుసు. వారు మీకోసం ప్రార్థన చేసినప్పుడు మీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఆమేన్. దైవజనులకు చెప్పి కుటుంబ పరిస్థితి విధంగా ఉంది. దైవజనులు ఎందుకంటే నమ్మకస్తులు గనక వారు ఇతరులకు చెప్పరు, దేవునికి చెప్తారు. మీరు కూడా ప్రార్థన చేయాలి. ఇంకా దైవజనులకు చెప్పినాము, వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటారు, మేము చికెన్ బిర్యానీ తిని చల్లగా పడుకుంటాంలే అంటే కుదరదు. ఏమ్మా సమాధానం లేకుంటే ఎట్లా ఉంటాం? తినబుద్ధి అవుతుంది. ఆహారం సరిగ్గా తింటారా?
3 రోజులు పచ్చు మంచం పరుచుకొని తింటారు, మంచం కరుచుకొని తింటారు కొందరు. మీరు కాదులేండి చెప్తాండ. కొట్లాడితే ఉపవాసం ఉండమంటే 1 రోజు కూడా ఉండరు, కానీ కొట్లాడి మాత్రం అన్నం తినకుండా 3 రోజులైనా అంటారు. ఇది ఎక్కడి న్యాయం ఏమ్మా? కనుక సమాధానాన్ని కోల్పోతే సమాధానం కలిగి ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలి. ఇక్కడ మొర్దెకై గారు ప్రధానమంత్రిగా ఉంటూ కూడా అందరితో సమాధానంగా మాట్లాడుతూ తన జనుల యొక్క క్షేమాన్ని కూడా విచారిస్తున్నాడు. బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? ఎలా ఉన్నారు? మీ కష్టాలేంటి? మీ బాధలేంటి? మీ సమస్యలేంటి? ఎవరు అడుగుతారు? అది దైవజనులకు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి మిమ్మల్ని అడుగుతారు. వారు మీకోసం ప్రార్థన చేస్తారు. ప్రధానమంత్రి గారు మొర్దెకై కూడా తన జనుల యొక్క క్షేమాన్ని విచారిస్తూ అనేక మందికి ఇష్టడిగా జీవించగలిగాడు. చప్పట్లు కొడదాం ప్రభు నామాన్ని బట్టి. ఆమేన్, హల్లెలూయా. మనము కూడా ఆ విధంగా ఇష్టలుగా జీవించుదుముగాక. ఆమేన్. రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం. త్వరగా చదవాలి. రూతు గ్రంథం 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాము. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్నటువంటి నీ కోడలు ఇతని కనెను. ఇతడు ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ ఎక్కువగా అంటే 7 మంది కుమారుల కంటే కూడా నీకు ఎక్కువైనా నీ కోడ. అంటే ఇక్కడ వాక్యంలో అత్త కోడలు ఎంత సఖ్యతగా సమాధానముగా ఇష్టంగా జీవించగలుగుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినాల్లో అలా జీవించుచున్నారంటే ఎక్కడో 100కి ఒక 10% అంతే. పాతకాలం వల్ల అయితే ఏమ్మా ఇప్పుడు అలాగా అత్త కోడల మధ్య మంచి సంబంధం కలిగి ఉంటారు. చాలామంది అసమాధానంగానే ఉంటున్నారు. అయితే దేవుడే ఆ సమస్య నుండి విడుదల చేయునుగాక. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమించుకునే మంచి మనస్సును ప్రభు దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. అలాగుననే దేవుని వాక్యంలో ఇంకొకరి గూర్చి మనం చూద్దాము. ఆ వ్యక్తి ఎలా జీవించగలిగాడు అంటే దినవృత్తాంతముల 2వ గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనంలో అతడు ఏలనారంభించినప్పుడు ఎవరికి ఏం లేకుండా చచ్చిపోయాడైనా? ఎవరికి అంటే ఎవరికి అంటే ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టం లేదంట. ఎవరికి ఇష్టం లేకుండా చనిపోయెను. రాజుల సమాధులలో కాక ఈ మనిషి ఎవరు? యెహోరాము అనే రాజు. ఎవరండి? యెహోరాము అనగా దేవుడు ఉన్నతమైన వాడని అర్థము. మంచి పేరు కలిగి ఉన్నాడు. ఏం పేరు? యెహోరాము. దేవుడు ఉన్నతమైన వాడు అని అర్థం. అంటే చాలా మందికి ఎలా ఉంటుందంటే పేరు మంచిగానే ఉంటుంది, కానీ జీవితం ఎలా ఉంటుందంటే బాగుండదు. ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే అలెగ్జాండర్ చక్రవర్తి తెలుసా అమ్మా మీకు? మీరు చూసినట్టున్నారు కదా. ఓకే, మంచిది అమ్మా. అలెగ్జాండర్ చక్రవర్తి తెలుసు అంటున్నారు. విన్నామంటే అదొక లెక్క, తెలుసు అంటే చూసినామన్నట్టుగా. మంచిది చూసింటారు లెక్కలలో. మంచిది ఎట్లన్నా చూడండి అమ్మా, సంతోషం. ఈ అలెగ్జాండర్ చక్రవర్తి సైన్యంలో ఒకడు అలెగ్జాండర్ అని పేరు పెట్టుకున్నాడంట. ఏం పేరు పెట్టుకున్నాడు? అలెగ్జాండర్ అని పెట్టుకున్నాడంట. అబ్బా, యుద్ధానికి పోయినారంట. యుద్ధానికి పోయినాక ఈడు ముందర నిలబెడతాంటే దాంకులు ఎన్నికొచ్చాడంట. ఒరే నీ పేరేం పేరు? నా పేరు
అలెగ్జాండర్ అన్నట. ఒరేయ్, అలెగ్జాండర్ చక్రవర్తి గురించి తెలుసు కదరా, ఆయన ఎంత ధైర్యవంతుడు, ఆయన ఎన్ని రాజ్యాల్లో జయించినాడో తెలుసా? ఆయన పేరు పెట్టుకొని నువ్వు ముందర నిలబడం అంటే అమ్మో ఎనిక్కిపోతావు మాటి మాటికి. ఏందిరా ఒరేయ్, నీ పేరన్నా మార్చుకో, నీ పేరన్నా మార్చుకో, నీ బ్రతుకన్నా మార్చుకో. పేరుకు తగ్గట్టుగా మన జీవితాలు కూడా ఉండుటకు ఆత్మదేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. యెహోరాము అనే వ్యక్తి ఎవరికి ఇష్టం లేకుండా చచ్చిపోయినాడంట. ఈయన రాజును ఎక్కడ పూడ్చిపెట్టాలి? రాజుల సమాధిలో పూడ్చిపెట్టాలి. కానీ ఇక్కడ ఎందుకు అంటే రాజుల సమాధిలో పూడ్చిపెట్టలేదంట. ఎందుకు తెలుసా మీకు? తెలుసమ్మా? తెలియదు. మంచిది, ఈ వాక్యాన్ని తర్వాత ఇంటి దగ్గర చదువుకోండి. 21వ అధ్యాయంలో మొదటి వచనాల నుండి మనం చూస్తే ఇతని యొక్క చరిత్ర ఏంటంటే, ఈయన తన అన్నదమ్ములను ఏం చేసినాడంట? అధికారులలో కొందరిని, సొంత అన్నదమ్ములను కూడా చంపించినాడంట. చదవడానికి ఇప్పుడు సమయం లేదు కనుక మేము చెప్తున్నాం, మీరు వినండి చల్లగా. ఎంత పని చేసినాడు? సహోదరులను కూడా అధికారులను కూడా చంపినాడు. చంపడం అంటే ఈయనకి ఎట్లా ఉన్నది మరి ఏమ్మా? ఆటగా ఉన్నట్టుగా ఉన్నది. చివరికి నువ్వు ఏం విత్తుతావో అదే కోస్తావు అన్నటువంటి ఆలోచన లేకుండా ఈ వ్యక్తి జీవించగలిగాడు. తన సొంత సహోదరులను అధికారులను సంహరించినాడు. తర్వాత ఇంకేం చేసినాడంటే దేవుని దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. 6వ వచనములో ఎలా జీవించినాడు? అనుకూలముగా కాదు, దేవుని దృష్టికి ప్రతికూలముగా, అననుకూలముగా, దేవునికి ఇష్టం లేకుండా జీవించినాడు. తర్వాత ఇంకా ఏంటి అంటే ఇక్కడ దేవునిని విసర్జించినట్లుగా ఇక్కడ 10వ వచనంలో రాయబడి ఉంది. అలాగుననే 11వ వచనములో ఏం చేసినాడు అంటే అతడు దేవుణ్ణి విసర్జించినట్లుగా చేసినాడంట. ఏమా? వీడు బాగుపడడు, బాగుపడే వాళ్ళను కూడా ఏం చేసినాడు? ఇతరులు కూడా దేవుణ్ణి విసర్జించినట్లుగా చేసినాడంట. వీడు బాగుపడడు, బాగుపడే వాళ్ళను బాగుపరచడు. ఎండ్రకాయలు తెలుసమ్మా మీకు? ఎండ్రకాయలు, పీతలు తెలుసమ్మా? తెలియదా? వెనకుండటోళ్ళకి వినపడుతుందమ్మా? హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సంతోషం. ఎండ్రకాయలు జపాన్ పీతలు అని చెప్పి ఆ పీతలకు ఒక సీసాలో పెట్టి దానికి మూత వేసినారంట. ఇవి ఇంగ్లాండ్వి, ఇవి ఫారిన్వి, ఇవి అమెరికావి, ఇవి దేశానివి, ఈ దేశానివి. ఇండియా పీతలకు మాత్రం మూత లేదంట. ఏం లేదు? మూత లేదంట. ఏం సార్, అన్ని దేశాల ఎండ్రకాయలకు మూతలు ఉన్నాయి, మన ఇండియా పీతలకు ఆ సీసాకు మూత పెట్టలేదంటే మన ఇండియా పీతలు ఎట్లాంటివో తెలుసా నీకు? ఒకటి పైకి పోతా అంటే కిందండి పీతంట యాడికి పోతావే నువ్వు? పటాకిన కిందికి లాగుతుందంట. అంటే ఎట్లాంటి మనసు అంటే చాలామందిది. ఇప్పుడు పాస్టర్ గారు ఆశీర్వదింపబడుతున్నారు, వచ్చినప్పుడు ఎలాగున్నాడు, ఇప్పుడు ఎలాగున్నాడు, ఈయన ఏంది ఇంత ఆశీర్వదింపబడుతున్నాడు, ఈయన ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? ఇంటికి దించాలి. మీరు కాదులేండి, మీరు చాలా మంచివాళ్ళమ్మా, చాలా మంచివారు గనక, మీరందరూ దైవజనుల మాట వింటున్నారు గనక, మీరు చక్కగా వారిని ప్రేమిస్తున్నారు గనక వారు కూడా ఆశీర్వదింపబడుతున్నారు. దేవునికి స్తోత్రం. నేను కూడా రామచంద్రాపురంలో సేవ చేస్తున్నాను. అక్కడ అన్ని జనులు అందరూ రెడ్డిస్, కమ్మాసు, హిందువుల మధ్యలో ఇంకా మిగతా అందరి మధ్యలో అక్కడే చక్కటి మందిరం కట్టారు, ఇల్లు కట్టారు. మాకు అన్ని వసతులు చూసి మమ్మల్ని అద్భుతంగా మంచిగా ప్రేమిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మంచిగా ప్రేమిస్తున్నారు కనుక మేము కూడా మంచిగా బ్రతుకుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈ యెహోరాము జీవితం చూస్తే వాడు బాగుపడడు, బాగుపడే వాళ్ళను బాగుపరచటం లేదు. ఎవరి జీవితంలోనైనా ఒకరు బాగుపడతా ఉంటే మనలో అసూయ, మత్సరం అనేది రాకూడదు. వాక్యం ఏం చెప్తుంది? చెడ్డవారిని చూసి నీవు మత్సరపడు.
మరి చెడ్డవారిని చూసే మచ్చరపడకమని వాక్యం చెప్తుంటే మంచోళ్ళని చూసి మచ్చరపడతంటే ఎట్లా? యేసు ప్రభు ఇంకొక ఉపమానం చెప్పాడు. చెప్పి ఆ విషయాలన్నీ చెప్పాలంటే సమయం లేదు కనుక, ఒక వ్యక్తి వెళ్ళాడు, కూలికి రండి అంటే వచ్చారు. ఫలానా సమయానికి మీరు పని చేస్తే ఇంత డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నారు. 9 గంటలకు వెళ్ళినాడు, 3 గంటలకు వెళ్ళి 12 గంటలకు, 5 గంటల, చివరిగా లాస్ట్కి 5 గంటలకు కూడా పోతే 1 గంట పని చేసిన వాళ్ళకు, పొద్దుటుండి చేసిన వాళ్ళకి అందరికి కూడా ఏ డబ్బులు అయితే ఇస్తానన్నాడో అందరికి ఒకటి ఇచ్చినాడంట. ఏమ్మా, ఈ ముందు చేసినోడు ఏమనాలా? ఏమంటున్నాడు? ఏమయ్యా, పొద్దుటుండి 6 వరకు చేస్తే మాకు ఇదే ఇచ్చివి, ఇప్పుడు గంట మా ముందర రాలేవాడు, వాడికి మాతో పాటు ఇచ్చావేందయ్యా? ఏం న్యాయం అయ్యా? ఏం ధర్మం అయ్యా? అంటే ఆయన ఏమన్నాడు? నాయన, నీకు నేను ఎంత ఇస్తానన్నా ఆయన? ఇంత ఇస్తా. మరి ఇచ్చినానా లేదా నాయన? నేను అన్యాయం చేసినానా నాయన? చేయలే. మరి నా డబ్బులు నా ఇష్టం, నేను పావులు ఇచ్చానో 10 పైసలు ఇచ్చానో నీవేని ఇస్తానో అది నా ఇష్టం. నేను మంచివాడనైనందుకు డాష్ మీరు చెప్పాలా? కడుపు మంటగా ఉంది అంటే మంచోళ్ళని చూసి ఏమొచ్చాది? ఏమ్మా, కడుపు మంట, కడుపు నొప్పి అంటారు మామూలు. ఏమ్మా, కడుపు నొప్పి వెళ్ళు, కడుపు మంట ఏం వేసుకోవాలా? గ్యాస్ డబ్బులు వేసుకుంటే మాత్ర వేసుకుంటే, ఈ మాత్రలు వేసుకుంటే పోయే మంటలు కాదు ఇవి. మచ్చరం, మంట, నొప్పి. మచ్చరం అంట ఎముకలకు కుళ్ళు. బైబిల్లో రాయబడి ఉంది, మత్సరం అనే మాటకు చెడ్డ కళ్ళు అని రాయబడింది. ఏ కళ్ళు అండి? చెడ్డ కళ్ళు. మన యేసయ్యవి ఎలాంటి కన్నులు? మంచి దయగలిగిన కన్నులు, దయగలిగిన చూపు, కనికరం కలిగిన చూపు. ఆయన చూస్తే చాలు బాగుపడతారు, ఆయన చూస్తే చాలు ఆశీర్వదింపబడతారు, ఆయన చూస్తే ఇతరులు ఆశీర్వదింపబడతారు, మేలు కలుగుతారు. మనం కూడా మన చూపులు, మన కళ్ళు, మన దృష్టి, మన హృదయ తలంపులు, మన ఆలోచన విధానాలు కూడా దేవుని దృష్టిలో అంగీకారముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 19:14లో ఏమని రాయబడి ఉంది? కీర్తనల గ్రంథం, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారము లగునుగాక. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. నా ధ్యానము మాటలు కను దృష్టి నీ కనుకూలపరచుము నా యేసయ్యా. నా ధ్యానము మాటలు కను దృష్టి నీ కనుకూలపరచుము నా యేసయ్యా. నీ వాక్యపు శక్తితో నన్ను నింపి, నీ వాక్యపు శక్తితో నన్ను నింపి ఆశీర్వాదముగా మార్చుమయా, ఆశీర్వాదముగా మార్చుమయా. దయగలిగి నా హృదయమును స్థిరపరచుము యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. మన ధ్యానము, మన మాటలు, మన కనుదృష్టి దేవుని దృష్టికి, దేవాని దృష్టికి అంగీకారమయ్యేటట్టుగా కృప చూపండి. మీ ఆత్మశక్తితో, మీ వాక్యపు శక్తితో నన్ను నింపి ఆశీర్వాదకరముగా మార్చయ్యా. ఆమేన్. శాపమును ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. యెహోరాము జీవితంలో ఎంత నీచమైన పనులు చేశాడు, అందుకు పనిష్మెంట్ దేవుడిచ్చాడు. ఎలా ఇచ్చాడంటే ఇక్కడ 14వ వచనంలో, కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తువాహనములన్నిటినీ మొత్తును. నీ ఉదరమున వ్యాధి కలిగి మిక్కి రోగివై ఉందువు, క్రమేణా ఆ వ్యాధి చేత పేగులు పడిపోవును. చూసారా,
అసలు ఈ మాట చదవనికి ఇష్టపడ్డంలే. ఎందుకంటే అంత ఘోరంగా ఉంది పనిష్మెంట్. ఈయన చేసింది ఎంత భయంకరంగా చేశాడు. ఆయనకు వచ్చే పనిష్మెంట్ ఎంత బాధాకరం. ఏమో ఒక రాజుకు జబ్బు వచ్చి పేగులు కింద పడితే తాకనికి పోతారా? ఏమో రాజు కుక్క చచ్చిపోయిందంట. ఏం చచ్చిపోయింది? రాజుకుండే కుక్క చచ్చిపోయింటే ఊరల్లో వచ్చినారంట, దేశంలో వచ్చినారంట. ఎవరు చచ్చిపోయింటే? కుక్క చచ్చిపోయింటే ఊరంతా వచ్చిన, దేశం అంతా వచ్చినారు. కొన్ని రోజులకు రాజు చచ్చిపోయినాడంట, ఎవరు రాలేదంట. రాజు చచ్చిపోయినాక ఎవరు రాలేదంట. ఎందుకని రాలే? కుక్క చనిపోతే రాలేదరా అని బాధపడతాడని అందరూ వచ్చినారంట. వాడే చచ్చిపోతే ఇంకెవడు చూసేటోడు ఉన్నాడు? చూసి మమ్మల్ని అరిచేటోడు ఎవడు ఉన్నాడు? నువ్వు రాలేదే అని అడిగేటోడు ఎవడు ఉన్నాడు? ఏమ్మా, మనం ఎలా ఉండాలంటే, తబితమ్మ బైబిల్ గ్రంథంలో తబితమ్మ చనిపోయింది, ఊరంతా వచ్చింది దేవునికి స్తోత్రం చూడ్డానికి. ఎందుకు? అంత మంచిగా జీవించగలిగింది ఆమె, దేవునికి ఇష్టంగా జీవించగలిగింది. మరణంలో నుండి దేవుడు జీవాన్ని ఇచ్చి ఆమెను బ్రతికించినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈయనకు ఆపోజిట్ ఇంకొక ఆయన ఉన్నాడు. ఇదే 24వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయంలో 15-16 త్వరగా 24-25 24వ అధ్యాయం 15-16 వచనం. చనిపోయాను. ఆ ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికి, తన ఇంటి వారి దృష్టికి మంచివాడై ప్రవర్తించను గనుక జనులు దావీదు పట్టణమందు, అబ్బా రాజుల ఆయన రాజు కాదు, యెహోయాదా యాజకుడు, రాజునేమో ఎక్కడనో పారేసినారంట కంప చెట్లలో. వీనితేం పని, పేగులలో పారిని మంచిసరి ఎవడు వీన్ని పట్టుకుంటాడని. ఈయన యాజకుడు మంచివాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు కూడా మంచి దైవజనుని ఇచ్చినాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. మీ కొరకు ప్రార్థన చేసి అన్ని విధాలుగా ప్రార్థన చేస్తూ మిమ్మల్ని బలపరుస్తూ మిమ్మల్ని సందర్శిస్తూ మీ పట్ల గొప్ప బాధ్యత కలిగినటువంటి మంచి దైవజనుని ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆ యాజకుడు కూడా మంచి వ్యక్తి. ఒక యాజకుని ఎక్కడనో పొడసవలసిన వ్యక్తిని రాజుల సమాధి దగ్గరకు పూడ్చిపెట్టాడు. ఎంత అద్భుతం. అందుకనే మనం బ్రతుకు కాలంలో మనం కూడా మనుషుల దృష్టిలో యోగ్యులుగాను, దేవుని దృష్టిలో ఇష్టలుగాను మొట్టమొదటిగా మనం చదువుకున్నాం కదా, క్రీస్తుకు దాసులమైన మనము దేవుని దృష్టికి ఇష్టలుగాను, మనుషుల దృష్టికి యోగ్యులుగాను మనము కూడా జీవించుదుముగాక. ఆమేన్. చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఇంకొక మాటలో మనము ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే, ఇంకొక వ్యక్తి ఉన్నాడు, యోబు గారు. యోబును గురించి ఏం రాయబడిందమ్మా? ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి చూసారా? ఎంత మంచి విషయాలు ఉన్నాయి. ముందు ఆస్తి గురించి రాసినారా, లేకుంటే ఆయన మంచి ప్రవర్తన గురించి రాసినారా? చెప్పండి. తర్వాత ఆస్తి. ఏమ్మా, పెళ్లి సంబంధాలకు వెళ్తాం, అమ్మాయిని దున్నుకో, అబ్బాయిని దున్నుకో. అబ్బాయికి ఏముందంట? ముందు ఏమంటారమ్మా? ఏముందంట? క్యాష్ ఉండాలి. ఇంకా ఎన్నెన్నో మాట్లాడతారు. అన్నీ అయిపోయినాక మందిరానికి వస్తాడా? ముందు అది కాదు. ముందు గుణవంతుడా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడా, అతడు మంచి గుణవంతుడేనా అని ఆత్మ సంబంధమైన విషయాలను ముందు మనం తెలుసుకోవాలి. గుణం ఉంటే ఎప్పుడైనా సంపాదించుకుంటాడు. అంతేనా కదంటారా? గుణం లేకపోతే ఎంత ఉంటే ఏం లాభం అమ్మా?
ఉన్నది పోగొట్టుకుంటాడు. గుణం ఉంటే దేవుడు ఎప్పుడైనా ఆశీర్వదిస్తాడు. గుణం లేకుంటే ఇంకంతే, ఎంత సంపాదించినా ప్రయోజనం లేదు. గుణం కలిగి ఉండాలి. యోబు గారు చక్కటి మంచి గుణం కలిగి ఉన్నాడు. ఆయన అన్నాడు, ఒకే మాట అన్నాడు, నేను చనిపోయిన యథార్థతను విడువను. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. నేను చనిపోయినా, మనకేదన్నా ఇబ్బందులు కలిగితే ఆ పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయలే, దేవుడేమో వినకున్నాడు, అందరి మీద నిందలు మోపుతుంటాం. ఏం మోపుతుంటాం అమ్మా? నిందలు మోపుతుంటాం. ఈ అద్దాలు కూడా ఊడిపోతున్నాయి. ఏవి ఈ అద్దాలు ఇట్ట ఊడిపోయా? దేవుడు ఇంటి ఎందుకు జరుగుతుంది అనుకుంటే అవుతుందమ్మా. అద్దం ఊడిపోతే చిన్నగా ఏం చేయాలా? మళ్ళీ సరి చేసుకొని పెట్టుక ఏమ్మా. ఏదన్నా మన జీవితంలో ఏదైనా జరిగినప్పుడు దేవుని సహాయాన్ని కోరుకోవాలి. దేవా, ఈ పొరపాటు ఏదైనా కీడును అనుభవిస్తున్నాం అనుకోండి, మనలో పశ్చాత్తాపం రావాలా. దేవా, ఏదైనా నష్టం జరిగిందనుకోండి, ఏదైనా కీడు జరిగిందనుకోండి, ఏదైనా అనారోగ్యంలో ఉన్నామనుకోండి, శాపాన్ని అనుభవిస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? దేవా, మేము ఏం పాపం చేసినాము ప్రభువా, ఈ పాపం నుండి, శాపం నుండి విడుదల చేయనైనా, మాకు విమోచన కలగజేయనైనా, దయచేయనైనా, సహాయం చేయనైనా దేవుని అడుగుతూనే ఉండాలి. కానీ దేవుడు మమ్మల్ని ఎందుకు ఇట్లా చేసినాడు, వాళ్ళనేమో అంత బాగా పెట్టా, మమ్మల్ని ఏమో మాకు ఈ స్థితి వచ్చింది అని ఎప్పుడు మాట్లాడకూడదు. యోబు ఎప్పుడు అలా మాట్లాడలేదు. ఆమేన్. దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకుపోయినాడు. ఆనాడు మేలు అనుభవించినాం, ఈనాడు కీడు అనుభవింప తగదా అని తన భార్యతో మంచిగా చెప్పినాడు. ఏమో కొట్లాడినాడమ్మా భార్యతో? కొట్లాడినాడా? యోబుకు ఇంకొక అద్భుతం ఏం జరిగిందంటే, అన్నీ పోయినాయి. ఏమ్మా, 500 జతలు పోయినాయి. మళ్ళీ ఎన్ని వచ్చినాయి? 500 పోతే 1000 ఇచ్చినాయి. 3000, 1500 పోతే 3000 పోతే మళ్ళీ 6000 వచ్చినాయి. ఏమ్మా, 1000 పోతే చెప్పారు, ఈ లెక్కలు బాగా కదా మీకు, 2000 వచ్చినాయి. ఒక భార్య పోతే అందుకనే పంపించలేమను. అందుకనేమ్మా, ఒక భార్య పోతే 2 భార్యలు ఇద్దరుతారని చెప్పి మళ్ళీ తగాద పడతారని చెప్పి దేవుడు అట్ట చేసినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోబు చక్కటి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు. చివరికి 2 అంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. చివరిగా ఇంకా బైబిల్ గ్రంథాలు చాలామంది ఉన్నారు. ఇలా నడుచుకున్న వాళ్ళు ఉన్నారు, ఇష్టంగా నడుచుకున్న వాళ్ళు ఉన్నారు, ఇష్టం లేకుండా జీవించిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను కొన్ని విషయాలు చెప్పాను. చివరిగా మాట ఏంటంటే, ఇక నుండి మనమేం చేయాలో, ఇక మిగిలిన జీవితంలో మనం కూడా ఎలాగుండాలో పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఇక మీదట ఆమేన్, దేవునికి ఇష్టానుసారముగా నడుచుకొనున్నట్లు పాపము, ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఇంతకాలం మనం ఇష్టం లేకుండా జీవించినామో, ఇష్టంగా బ్రతికినామో, గతః అన్ని విడిచిపెట్టండి. ఇకనున్న మిగిలిన కాలమైన మన జీవితంలో ఇక నుండి దేవునికి ఇష్టలుగా మనం జీవించుదుముగాక. దేవునికి అయిష్టమైన కార్యాలు మనలో ఏమైనా ఉంటే, మార్కు సువార్త 7:21లో అయిష్టమైన కార్యాలు అక్కడ ఉన్నాయి. అవి తర్వాత మీరు చదువుకోండి. ఆ అయిష్టమైన కార్యాలలో దేవునికి ఇష్టం లేని కార్యాలు, పాపమైన కార్యాలు, గలతీ పత్రిక 5వ అధ్యాయం 21 వచ్చే శరీర కార్యాలు అక్కడ కూడా ఉన్నాయి. ఇవి ఏవైనా మనలో ఉన్నట్లయితే వాటిని విడిపించుకుందాం, వాటిని గెట్అవుట్ చేద్దాం, దేవునికి ఇష్టంగా జీవిద్దాం. దేవునికి ఇష్టంగా జీవించాలి అంటే ప్రభు పాద సన్నిధిలో దేవుని ఆత్మ సహాయము కోరుకోవాలి.
ఇది ముఖ్యంగా నేర్చుకోవాలి మనం. ఆత్మ సహాయము, దేవుని సహాయము లేకపోతే మనము దేవునికి ఇష్టంగా జీవించలేం. దేవుని వాక్యం చెబుతుంది యెహెజ్కేలు గ్రంథంలో, నేను నూతన ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను నా విధులను నేను గైకొనే వారిగా నేను మిమ్మల్ని చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని ఆత్మను మనం కలిగి ఉంటే దేవుని కట్టడలను విధులను గైకొనే వారిగా దేవుడే నడిపిస్తాడు. అట్టి భాగ్యము దేవుడు మనకందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్. ఈ మంచి సమయం ఇచ్చినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు. ఈ మంచి సమయాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, సామెలయ్య గారికి, అమ్మగారికి వందనాలు. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలు. ఆమేన్. అందరూ కూడా తలలోంచండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యము మనందరి మధ్యలో 30, 60, 100 ఈ మొదటి రాత్రి పరిశుద్ధాత్ముడు తన సేవకులను డానియలయ్య గారిని నిలబెట్టి అద్భుతమైన శక్తివంతమైన సందేశాన్ని ప్రభు మనందరితో కూడా మాట్లాడాడు. ప్రభువా, దేవుని దృష్టికి మనుషుల దృష్టికి మేమందరం కూడా యోగ్యులముగా బ్రతుకుటకునైనా మీరు మాకు సహాయం చేయండి దేవని మనం ప్రార్థన చేద్దామండి. దయచేసి ఎవరు లేచిపోకుండా అందరూ ప్రార్థనలు ఉండండి. దేవుడు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేద్దామండి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనకు విలువ కలిగిన ఈ ఒకే బతుకు, మనకు విలువ కలిగిన ఈ ఒకే జీవితములో దేవుని యొక్క అనుగ్రహము మన మీద ఉండునట్లుగా మనం బ్రతకాలని, మనం జీవించాలని దేవుడు తన సేవకులను నిలబెట్టి మనందరిని కూడా ఈ దినము ఒక హెచ్చరికగా మనం దిద్దుకొనుటకు, మనం సరి చేసుకొనుటకు ప్రభు ఈ దినము మాట్లాడండి. దేవుని బిడ్డలారా, హనోకు గురించి దేవుడు మాట్లాడాడండి. అతడు దేవునికి ఇష్టడు గనుక దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళాడు. ఏబు గురించి దేవుడు మాట్లాడాడండి. ఏబు దేవునికి ఇష్టంగా బతికాడు గనక 2 దీవెన పొందాడని మాట్లాడాడండి. నయోమి, రూతుల అత్త కోడళ్ళు ఎలాంటి సమాధానం కలిగి ఉన్నారో దేవుడు మాట్లాడాడండి మనతో. రాజైన యెహోరాము గురించి మాట్లాడాడండి. అతని యొక్క ప్రవర్తన, అతని జీవితం, అతని విధానం దుర్మార్గముగా చెడుతనముతో నింపబడింది గనక అతనికి భయంకరమైన శిక్షను అనుభవించాడండి. తన సహోదరులను, యోగులను భూమి మీద తలలను తొలగించినప్పుడు దేవుడు అతనికి శిక్షను విధించాడు. దినముల కొలది, సంవత్సరముల కొలది వ్యాధి ప్రబలమవుతూ పేగులు పడిపోయి మరణం పొందాడు. ఈరోజు నీకున్న ధనమును బట్టి కానీ, ఈరోజు నీకున్న బలమును బట్టి కానీ భంగపడొద్దు. పొరపాటున గర్వము, అహంకారం మనలో రానియకుండగా వినయము కలిగి, విధేయత కలిగి, తగ్గింపు కలిగి, రిక్తులమై మనము తగ్గించుకొని దేవుడు మనకు క్షేమం అనుగ్రహిస్తాడని తన సేవకుల ద్వారా మాట్లాడాడంటే, అహంకరించి విర్రవీగిన యెహోరాము పేగులు పడిపోయి చివరి దశలో ఎవ్వనికి ఇష్టం లేకుండా చనిపోయాడు, బతికాడండి. ఎంత ఘోరం, ఎంత బాధకరం. గనక దేవుని సంగమా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు.
యేసు ప్రభు మంచివాడు. ఆయనను కలిగి ఉంటే, ఆయన మాటను గౌరవిస్తే ఆయన మంచివాడు, ఏదైనా చేయగలుగుతాడు. చివరికి పాపముతో జోలిక ఏమీ లేక దేవునికి ఇష్టముగా బతకటానికి ఇప్పుడే నీ ప్రాణాత్మ దేహములను ప్రభుకు సమర్పించుకోగలిగితే, సహోదరుడా నువ్వు ధన్యుడవు, సహోదరి నువ్వు ధన్యురాలవు. ఈ మొదటి దినపు కూడికలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పాపముతో జోలిక ఏమీ లేక దేవునికి ఇష్టలుగా, దేవుని సంతోషపరిచే వాళ్ళముగా, దేవుని ఆనందపరిచే వాళ్ళముగా, దేవుని మహిమపరిచే వాళ్ళముగా నీ దేహం ఉండగలిగితే, నీ దేహానికి కావలసిన ఘనత, నీ దేహానికి కావలసిన స్వస్థత, నీ దేహానికి కావలసిన విలువ, నీ దేహానికి భౌతికంగా ఏ కొదవ లేకుండా సహాయం చేసే పరిశుద్ధుడైన దేవుడు ఈ రాత్రి నీకు వాక్యపు రూపములో ప్రత్యక్షమయ్యాడు. నీవు సిద్ధమా? పాపముతో ఇక జోలి ఏమీ లేక సంగమా, కూడి వచ్చిన బిడ్డలారా, మీరు ఉండగలిగితే నీవు ధన్యుడవైతావు, ధన్యురాలవైతావు, భాగ్యవంతుడు, భాగ్యవంతురాలవైతావు. ప్రభు యొక్క అనుగ్రహం మీ మీద ఉంటది. నువ్వు బ్రతుకు దినములన్నిట కృపక్షేమములు ప్రభు మీ వెంట పంపుతాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారి, సర్వశక్తుడా, పరిశుద్ధాత్మనా మా యేసు ప్రభువా, సర్వభూమికి మహారాజు అయిన దేవా, ఈ దినము తండ్రి మీ సేవకులు నిలబెట్టి అనేకమైన విషయాలను మాతో మాట్లాడి మరలా హెచ్చరింప చేసేందుకు నీకు వందనాయనా. ప్రతి వాక్యమును మా అందరి హృదయాలలో 30, 60, 100 అంతలుగా మీరు ఫలింపజేసి వాటిని ధ్యానించి అవలంబించుకొని మేము నీకు అంకితము చేసుకొని ప్రతిష్ఠిత చేసుకొని నీకు ఇష్టలుగా, మనుషుల దృష్టిలో యోగ్యులముగా మొద్దు కైవలే ప్రభువా, అతడు ఎంతో ఘనమైన స్థితిలో ఉన్నప్పటికి కూడా ఒక మంచి వాడిగా బతకగలిగాడు. మేమంతా విధంగా బతుకుటకు అట్టి కృప, అట్టి ఆత్మ నడిపింపు మాకందరికి అనుగ్రహించి మహిమ పొందండి ప్రభువా. ఈ మొదటి దినమున ఈ వాక్యములను 30, 60, 100 అంతలుగా మా హృదయాలలో నీరు కట్టి ఫలింపజేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. వందనాలు ప్రభువా. కూడి వచ్చిన మీ సేవకుని, మీ సేవకురాల్ని, వారి పిల్లలను, వారితో పాటు వచ్చిన ఇమ్మానీయులను, కూడి వచ్చిన స్త్రీలను, పురుషులను, పిల్లలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను యేసుక్రీస్తు నామములో నువ్వు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములు మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నీవు భరోసాను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ మొదటి దినమున అద్భుతంగా మీరు జరిగించారు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ఆరోగ్యాలతో నింపండి. రేపు ఎల్లుండి 2 దినములు జరగబోతున్న కూడికల్లో నీ సన్నిధి సహాయించండి. వందనాలు. ఈ యంత్రం ద్వారా వింటున్న చుట్టుపక్కలున్న మా యొక్క సహోదరులు, సహోదరులను, వారిని, వారి కుటుంబాలను మీరు కాపాడి వారి కుటుంబాల పిల్లలను దీవించండి. వారు చేస్తున్న ప్రతి జీవనాధారమైన విషయములో రెక్కల కష్టం, ఉద్యోగములను, వ్యవసాయములను, ప్రతి పాడి పంటలను ఆస్వాదించి కాచి కాపాడి వర్తలేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభు, ఈ ప్రార్థనలకించి కృప చూపించి మహిమ పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.